చక్కగా అమృతంలా అన్నం వండి పెడుతుంది. అన్ని రకాల వంటలు చేసి పెడుతుంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంట్లో ఎవరికేం కావాలన్నా చేసి పెడుతుంది. ఆ అమ్మ ఒక హీరోయిన్ కాదా? అలాగే చదువుకి ఫీజులు కట్టి మన్ని ఒక బతుకుబాటులో నడిపించే నాన్న ఒక హీరో కాదా? అలాగే చిన్నప్పటి నుంచి విద్యాబుద్ధులు నేర్పించి మనకి వెన్ను తట్టి అన్ని విజయాల్ని చవిచూపించి అలాగే ఓటముల్లో కూడా మనకి అండగా నిలిచే గురువు ఒక హీరో కాదా? ఇంట్లో ముగ్గులు వేసి చక్కగా ఆర్ట్‌లు, క్రాఫ్ట్‌లు అన్నీ చేసి పెట్టే మీ అక్క చెల్లెళ్ళు హీరో కాదా? అలాగే తల్లిదండ్రిని బాగా చూసుకుని, మంచి ఉద్యోగం చేసి, అలాగే అక్క చెల్లెల్ని గూడా పెళ్ళైన తర్వాత కూడా బాగా చూసుకునే మీ అన్నదమ్ములు హీరో కాదంటారా? ఇందులో ఎవరు హీరో, హీరోయిన్‌లు కాదంటారు? హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి శ్యామల కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. అయితే నేను ఈ వీడియో చేయాలని ఒక 4, 5 డేస్ నుంచి ప్రయత్నిస్తున్నానండి. సో, ప్రయత్నించడం అంటే ఆలోచిస్తున్నాను. వీడియో చెయ్యాలా? వద్దా? అని. సో, ఏంటి వీడియో ఆలోచింపజేసేంత వీడియోనా? అసలు చెయ్యాలా? వద్దా? అంటే ఏమన్నా నెగెటివ్ వీడియోనా? ఏంటి అని అనుకోవద్దు. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. పూర్తిగా వినండి. ఇంకా ఎట్టకేలకి ఇవాళైతే నేను యెస్ చేయాల్సిందే ఈ వీడియో. కొంతమందిలో అన్నా మార్పు తేవాలంటే వీడియో చేయాల్సిందే అని చెప్పేసి ముందుకైతే వచ్చాను. వీడియో టాపిక్ ఏంటంటే కనుక రీసెంట్‌గా మనం హైదరాబాద్‌లో సినిమా థియేటర్ ఇన్సిడెంట్ చూసాం న్యూస్‌లో. ఇదివరకుట్లా కాదండి. ఇప్పుడు మనకి బాగా అన్ని మీడియా మాధ్యమాలు ప్రతి విషయం నిమిషాల్లో మనకి లైవ్‌లో చూపిచ్చేస్తున్నారు. సో, అందరూ ఇన్సిడెంట్ చూసే ఉంటారు. న్యూస్‌లో వచ్చింది, పేపర్‌లో వచ్చింది, మనకి యూట్యూబ్‌లో వచ్చేస్తోంది. మూవీ థియేటర్‌లో తొక్కిసలాటకి ఒక వైఫ్ మరి బాబు కొంచెం సీరియస్‌గా ఉన్నట్టుంది. బాబుది ఇంకా నేను నిన్న ఇవాళ న్యూస్ అయితే ఏం చూడలేదు. సో, వైఫ్ అయితే పాపం ఎక్స్‌పైర్ అవ్వడం జరిగింది. అసలు ఏంటండి ఈ మూవీస్ యొక్క ఇది అసల క్రేజ్ ఏంటి నాకు అర్థం గాక అడుగుతానసలు. సో, ఇవాళ నిండు ప్రాణం పోయింది. ఎవరు తిరిగి తీసుకొస్తారు? అయితే ఇక్కడ మనం ఎవరిని తప్పు పట్టడానికి లేదండి. ఆ హీరోనో, లేదంటే ఆ థియేటర్ ఓనర్స్‌నో, లేదంటే అక్కడ ఉన్న జనాన్నో ఎవ్వరిని తప్పు పట్టకూడదు. అందరిది తప్పుందండి. అయితే మెయిన్‌గా నేను చెప్పొచ్చేదేంటంటే, ఈ మూవీస్ వీటి గురించైతే ఇప్పుడు సినిమా హీరోస్ ఓకే. వాళ్ళు ప్రమోషన్ కోసం వాళ్ళు మూవీ ప్రమోషన్‌కి వస్తారు. అలా థియేటర్స్‌కొస్తారు. వెళ్తారు ఓకే. వీళ్ళు క్రేజ్ వల్ల వీళ్ళు ఆ హీరోని చూడాలనో ఏంటో వెళ్తారు. లేదంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనో అలా వెళ్తారు. కానీ లాస్ అయ్యేది ఎవరండి? మీకు ఆ హీరోయిన్ చెప్పలేదు కదా! చిన్న చిన్న పిల్లల్ని ఫస్ట్ షోకే తీసుకొచ్చేయండి. ట్రైలర్‌కే తీసుకురండని ఆ హీరో చెప్పలేదు. ఆ ప్రొడ్యూసర్, ఆ డైరెక్టర్ చెప్పలేదు. వాళ్ళ వే ఆఫ్ వాళ్ళ దాంట్లో వాళ్ళేంటంటే వాళ్ళ సినిమాని సక్సెస్ చేసుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు జేస్తారు. అందుకే నేనన్నది ఫస్టు. ఎవ్వరిని తప్పు పట్టడానికి ఇందులో లేదండి. సో, ఇందులో తప్పెవరిదైనా ఉందంటే సారీ అండి. ఒకవేళ ఎవరికైనా నా అభిప్రాయం తప్పు అనిపిస్తే సారీ చెప్తున్నాను. ఇందులో తప్పెవరిదైనా ఉంది అంటే అది మూవీకెళ్ళిన ఫ్యామిలీదే అండి. ఎందుకంటే బాబు 9 ఇయర్స్ మేబీ 9 ఇయర్సో, 8 ఇయర్సో ఉంటాయి బాబు. ఆ బాబుకి 'పుష్ప 2' మూవీ ఏం అర్థమవుతుంది మీరు చెప్పండి? పాప 5 ఆర్ 6 ఇయర్స్ ఉంటాయనుకుంటా. ఆ పాపకి మూవీ ఏం అర్థమవుతుంది చెప్పండి? సో, అఫ్‌కోర్స్ నేను మళ్ళీ చెప్తున్నాను ఆ ఫ్యామిలీకి సారీ చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళిప్పుడు బాధలో ఉంటారు కాబట్టి వాళ్ళు మనం తప్పు పట్టకూడదు. అలాగ మళ్ళీ ఇంకో ఫ్యామిలీ జరగకూడదనే నేను ఈ ఆవేశంతో నేను కొంచెం ఆవేదనతో ఈ వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే ఆ పిల్లలకి 'పుష్ప 2' మూవీ ఏం అర్థమవుతుందండి? 'పుష్ప 2' అనే కాదు అసలు చిన్న చిన్న పిల్లలకి మూవీస్ ఏం అర్థమవుతాయి చెప్పండి? ఇవాళ రేపట్లో వచ్చే మూవీస్‌లో ఒక డైలాగ్‌నో, ఒక పాటనో ఫేమస్ చేసేస్తున్నారు. ఇంకా దాన్ని పట్టుకొని మొత్తం అసలు జనాలంతా కొన్ని నెలల వరకు ఇంకో డైలాగో, ఇంకో ఫేమస్ ఏదన్నా సాంగో వచ్చే వరకు ఇదే క్రేజ్. అసలేమన్నా సాంగ్స్‌లో ఏమన్నా లిరిక్స్ ఏమన్నా పిల్లలకసలు అర్థమవుతాయా? ఆ లిరిక్స్ భావం తెలిస్తే చాలా బాధాకరంగా ఉంటుందసలు. పిల్లలేదో ఆ మ్యూజిక్‌కి, దానికి క్రేజ్ ఎగిరేస్తున్నారు గానీ, అసలు దాంట్లో ఏముంటాయండి? కరెక్టే. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మాత్రమే మనం మూవీస్ చూడాలి. సో, అది కూడా చిన్న పిల్లల్నేసుకొని ఫస్ట్ డే, ఫస్ట్ షోలని లేకపోతే అంత రష్‌గా ఉన్నప్పుడు దేనికండి?
జస్ట్ ఈ ఫాదర్, ఈ పాప ఆగిపోయినట్టు ఆ మదర్ కూడా ఏదో అంటారు చూసారా, లైఫ్‌కి, డెత్‌కి ఒకే బౌండరీ జస్ట్ 1 లైన్ అన్నట్టు వాళ్ళదయిపోయిందండి పాపం. నాకు నిజంగా యూట్యూబ్‌లో వీడియో చూసాను. నాకు చాలా బాధ కలిగింది. వాళ్ళని దాటుకుని ఆవిడ బాబుని తీసుకొని అటువైపు వెళ్ళిపోయారు. ఈయనైతే ఇక్కడ ఉండిపోయారు. నాకనిపించింది అర్రెర్రే! ఒక్క నిమిషం ఆవిడ కూడా ఇటువైపు ఉండుంటే పోనీ అందరూ సేవ్ అయ్యేవారే అనిపించింది. కానీ అక్కడ అలా రాసిపెట్టుంది ఆవిడకి, మనం ఏం చేయలేము. బట్ అయితే మళ్ళీ చెప్తున్నానండి, అసలు ఎవ్వరూ గూడా ఏముంది, ఒక 1 వీక్ ఆగి చూస్తే స్టోరీ మారిపోదు గదండీ! 1 వీక్ ఆగి చూస్తే 'అల్లు అర్జున్' హీరో కాస్త వేరే వాళ్ళు హీరో అయిపోరుగా, లేతే హీరోయిన్ మారిపోరుగా, లేతే స్టోరీయే మారిపోదుగా. సో, అదే రోజు చూడాలని ఏముందండి. అలాగే ఫ్యామిలీస్ వాళ్ళే కాదండి. యంగర్స్ కూడా నేను చెప్తున్నాను. కాలేజ్ స్టూడెంట్స్ అయినా, ఏదైనా సరే యూత్ ఎవరున్నారో వాళ్ళకి కూడా చెప్తున్నాను నేను. ఈ క్రేజ్, ఈ కొట్టుకోటాలు ఇవన్నీ దేనికి యూజ్ అవుతాయి? మీకు ఏదన్నా జరిగితే బాధపడేది మీ ఫ్యామిలీ అండి. వాళ్ళేదో కాంపెన్సేషన్ ఏదన్నా ఇస్తే, లైఫ్ అండి ఇది. కాంపెన్సేషన్ ఇస్తే ప్రాణం తిరిగి తీసుకురాగలరా? ప్రపంచంలో పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకొచ్చేవాళ్ళు ఇప్పటివరకు ఎవ్వరు లేరండి అసలు. కాబట్టి మన ప్రాణం చాలా ఇంపార్టెంట్. మన ప్రాణం మనకన్నా కూడా మన ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, చిన్న ఇన్సిడెంట్, ఇంటి ఆడది లేకపోతే ఇల్లంతా అల్లకల్లోలం అయిపోతుందండి. ఇంటి ఆడది లేకపోతే పాప ఆ పాప ఎలా ఉంటుందో, ఆ హస్బెండ్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, ఆడది మగాడు అని కాదు గానీ చెప్తున్నా, అసలు ఒక్క చిన్న ఇన్సిడెంట్ వాళ్ళ లైఫ్స్‌ని ఎలా మార్చేసిందో చూసారా? కాబట్టి ఈ మూవీస్ ఇవన్నీ కూడా క్రేజ్‌ని పక్కన పెట్టండి ప్లీజ్. దయచేసి మళ్ళీ చెప్తున్నాను. ఆ హీరో చెప్పలేదు, ఆ హీరో వాళ్ళ ఫ్యామిలీ అలా వస్తారా అండి? తోసుకుంటూ టికెట్స్ తీసుకొని, నేను చెప్తున్నాను ఇవాళ, పర్లేదు నాకు నెగెటివ్ కామెంట్స్ పెట్టినా నాకు నష్టం లేదు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఏ మూవీ థియేటర్‌కైనా ఆ మూవీ హీరో గాని, హీరోయిన్ గాని, వాళ్ళ పిల్లలు గాని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గాని అలా లైన్‌లో టికెట్లు తీసుకొని అలా ఆ రష్‌లో వస్తారా? మరి అల్లు అర్జున్ గారికి పిల్లలున్నారు కదా! వాళ్ళనలా తీసుకొస్తారండి? జస్ట్ వాళ్ళు సినిమా చేశారు. వాళ్ళ సినిమా ప్రమోషన్ కోసం వాళ్ళొస్తారు థియేటర్స్‌కంతే. వాళ్ళు కూడా అలా తీసుకురమ్మని చెప్పరండి. హీరోలు కూడా హీరోని తప్పు పట్టడానికి గూడా లేదు. అలాగే థియేటర్ యాజమాన్యాన్ని గాని వాళ్ళకి కూడా తప్పు పట్టలేం. ఎందుకంటే ఒక లిమిట్ వరకే వాళ్ళు గూడా కంట్రోల్ చేస్తారండి. లిమిట్ దాటిపోతే ఎవ్వరైనా ఏం చేయలేరు కదా! అందరూ మానవ మాత్రులే కదండీ! లిమిట్ దాటిపోతే వాళ్ళు కూడా ఎంత సెక్యూరిటీ ఇస్తారు చెప్పండి? ఇందులో ఏ లోపం అంటే సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది లోపం జరుగుతోంది. ఇలాంటి ఇన్సిడెంట్స్‌కి సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మూవీ మనం ఇవాళ కాకపోతే రేపు చూడొచ్చు. రేపు కాకపోతే ఎల్లుండి చూడొచ్చు. ఇవాళ మూవీ చూడకపోతే మనకేమన్నా ఆయుష్‌లో ఒక రోజు తగ్గిపోతుందా అండి? లేదంటే మనకేమన్నా వచ్చే సాలరీస్ ఏమన్నా తగ్గిపోతాయా? దేనికండి? చక్కగా సరదాగా పీస్‌ఫుల్ ప్లేసెస్ బోలెడున్నాయండి. ఫ్యామిలీతో కలిసి చక్కగా ఏ పార్క్‌కో, పోనీ వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేయాలంటే ఏ రెస్టారెంట్‌కో ఎళ్ళొచ్చు. టెంపుల్స్‌కెళ్ళొచ్చు. లేదంటే మంచి మంచి ప్లేసెస్ చాలా ఉన్నాయండి. మూవీస్‌కి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అండి. మూవీస్ రష్‌గా ఉన్నప్పుడు దయచేసి ఫ్యామిలీస్, అంటే వెళ్ళకపోతే ఎలా అని మీరనుకుంటే ఇంక నేనేం చేయలేనండి. అదే రోజో లేతే నెక్స్ట్ డేనో వెళ్ళాలని లేదు. 1 వీక్ ఆగాగో, 1 మంత్ ఆగాగో, ఇప్పుడందరూ ఈ డిస్నీ ప్లస్‌లోను, ఓటీటీలోను వాటిలో గూడా చూసేస్తున్నారు కదా! వాటిలో గూడా చూడొచ్చు. ఒకప్పుడంటే 90స్ కిడ్స్‌కి తెలిసేది. 90స్ కిడ్స్ చిన్నప్పుడు అంటే సండే ఈవినింగ్ మూవీ వేసేవాళ్ళు. కొత్త మూవీ వెయ్యాలంటే అబ్బా! ఎన్నాళ్ళు పట్టేది. తర్వాత ఈ ఈటీవీ, మా టీవీ, కేబుల్ వచ్చిన తర్వాత కూడా కొత్త మూవీస్ అప్పుడప్పుడు ఫెస్టివల్స్‌కి వాటికి యేసేవారు. ఇవాళ అలా కాదు గదండీ! కొత్త మూవీ ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసేయొచ్చు మనం. అలా అని థియేటర్స్‌లో చూడొద్దని నేను చెప్పట్లేదు. ఎంజాయ్ చెయ్యండి, చూడండి. కానీ ఇవాళ ఆ ఫ్యామిలీకి జరిగిన నష్టాన్ని ఎవ్వరు పూడ్చలేరండి. లైఫ్ వాళ్ళకి ఇంకా లైఫే అయిపోయిందండి. ఆ ఒకటే ఒక ప్రాణంతో కాదండి. ఆ ఒక్క ప్రాణంతో ఎన్ని జీవితాలు ముడిపడి ఉన్నాయండి. రేపటి నుంచి ఆ పాప అమ్మేదని అడిగితే ఏం చెప్తారు? ఇంట్లో జస్ట్ ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరిగో, హెల్త్ బాగోక, ఎందుకంటే ఎవ్వరూ శాశ్వతం కాదు. ఎవరి ఆయుష్షు 100 ఏళ్ళో, 1000 ఏళ్ళో ఉండదు అసలు. కానీ ఏ హెల్త్ బాగోకో, లేకపోతే ఏదైనా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదైనా జరుగో, ఇదైతే అంత బాధపడతారు. కానీ అంత ఇది అవ్వదు గదా! కానీ జస్ట్ ఒక మూవీ థియేటర్‌లో ఇలా జరిగిందంటే నిజంగా అసలు నాకు, వాళ్ళు ఎంత హ్యాపీగా వెళ్లారు. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఏం లేదు, మొత్తం అయిపోయి వచ్చినట్టు జరిగిందనమాట.
సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, నేను స్పందించాలి అని అనిపించింది. సో మీలో ఎవరికైనా కూడా దీని మీద స్పందించాలనుంటే కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ రాయండి. ఎంత పెద్ద కామెంట్ అయినా పర్వాలేదు, నేను చదువుతాను. మూవీస్కి వాటికి కూడా కొంచెం క్రేజ్ తగ్గించుకోండి. అలాగే పిల్లలున్నవాళ్ళు, వాళ్ళకేం తెలుసండి పాపం. మూవీలో ఏదన్నా డైలాగ్ వచ్చిందనుకోండి, ఇప్పుడు చూడండి 'పుష్పలో' వస్తుంది, తగ్గేదేలే అని. అసలు ఆ తగ్గేదేలే అంటే ఏంటి చెప్పండి? ఏమన్నా ఉందా? అంటే నేను ఆ రైటర్‌ని గాని, వాళ్ళని గాని తప్పు పట్టట్లేదు. పిల్లలు క్రేజ్ కోసం ఇప్పుడు మనం ఈ జనరేషన్‌కి అలా అలవాటు చేస్తే, వాళ్ళు ఒక 15 ఇయర్స్, 16 ఇయర్స్ 10థ్ ఇంటర్‌కొచ్చేసరికి యెస్, మన ఫేవరెట్ హీరో మూవీ చూసేయాలి. ఫస్ట్ డే చూసేయాలి. దానికోసమే గదండీ గొడవలు. ఆ హీరో ఫ్యాన్స్, ఈ హీరో ఫ్యాన్స్ కొట్టుకోవడం. ఆ హీరో వాళ్ళు బానే ఉంటారు. వాళ్ళు ఇలా కొట్టుకోమని కూడా ఏ హీరో చెప్పరండి. అందుకే చెప్తున్నాను, ఎవ్వరిని తప్పు పట్టడానికి వీల్లేదు ఇందులో. సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ, ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ. ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ, మన లైఫ్ మనం కేర్ తీసుకోవాలి అని ఉంటే ఇలాంటి ఇన్సిడెంట్స్‌ని తగ్గించొచ్చండి. కాబట్టి దయచేసి ఇలాంటివి మాత్రం మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తున్నా కొంచెం మీరు కూడా మోటివేట్ చేయండి. పర్లేదు, మనని తిట్టుకుంటారు వాళ్ళు. ఏవండీ ఎందుకండి చిన్న పిల్లల్ని తీసుకొని అంత రష్ ప్లేసెస్‌లోకి చెప్పండి మీరు కూడా. ఓకేనా అండి? సో నాకు ఈ టాపిక్ మీద వీడియో చేయాలనిపించింది. సో వీడియో చేశాను. మీ ఒపీనియన్ కూడా, నేను చెప్పింది నిజమేనా? కాదా? లేదంటే నేనేమన్నా రాంగ్‌గా చెప్పానా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోనైతే కుదిరితే కొంతమందికన్నా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళలో ఉన్న భావాలు కూడా బయటికొస్తాయి. యెస్, అవును, నిజమే అని బయటకొస్తుంది. ప్లస్ ఇలాంటి వాటి మీద మనము సోషల్‌గా కొంచెం మూవ్ అవ్వాలంటే, మన దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలాగ మూవీస్‌కి వాటికి వెళ్తుంటే, చిన్న పిల్లలతో ఎస్పెషల్లీ కొంచెం మీరు కూడా మోటివేట్ చేయండి. అందుకు యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేశానండి. మళ్ళీ చెప్తున్నాను, ఫ్యామిలీకి మనము ఏం చేయలేమండి. ప్రగాఢ సానుభూతి తెలియజేయడమే గానీ మనం ఏం చేయలేము. సో అలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడా జరగకుండా దేవుడు చూసుకోవాలని నేను ఆ దేవుడిని కోరుకుంటున్నాను. యూత్ కూడా మళ్ళీ చెప్తున్నా, యూత్ ఎవరైనా మన ఛానల్‌ని చూస్తే, ఆడపిల్లలైనా, మగపిల్లలైనా, కాలేజ్ గర్ల్స్ కానీ, స్కూల్ గర్ల్స్ కానీ, అలాగే బాయ్స్ కానీ చూస్తుంటే ఖచ్చితంగా నాన్న మీరు కూడా ఇలాంటి వాటి వెనక క్రేజ్ చూపించొద్దు. ఇది కాదు లైఫ్. ఇప్పుడు హీరో, నేనొక్క పాయింట్ చెప్తానండి, అస్సలు మిస్ అవ్వద్దు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని, ఇంట్లో అతి మధురంగా, అమృతంగా, రుచిగా వండిపెట్టే అమ్మ హీరోయిన్. అమ్మని మించిన హీరోయిన్ ఎవరండి? అలాగే మన లైఫ్‌ని డిజైన్ చేసి, కష్టపడి, మనకి ఫీజులు కట్టి, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి, ఉద్యోగాలేయించి, అవన్నీ చేసే నాన్నని మించిన హీరో ఉన్నారండి? అలాగే మీ ఇంట్లోనే మీ అక్కలో, చెల్లెళ్ళో క్రాఫ్ట్ చేస్తారు, పాటలు పాడతారు, ముగ్గులేస్తారు. వాళ్ళని మించిన హీరోయిన్స్ ఉన్నారా? అలాగే మీ బ్రదర్స్‌లోనే బాగా చదువుకునే వాళ్ళుంటారు. మంచిగా ఇంటి కోసం కష్టపడి ప్రేమగా అక్క చెల్లెల్ని, తల్లిదండ్రుల్ని చూసుకునే అన్నయ్యలు, తమ్ముళ్ళు ఉంటారు కదా! వాళ్ళే హీరోస్. మన ఫ్యామిలీని మించిన హీరోస్ ఎవరండి? అలాగే మనకి చదువు చెప్పిన గురువు అందరికన్నా రియల్ హీరో అండి. చిన్నప్పటి నుంచి మనకన్నీ నేర్పిస్తారు. తప్పు చేస్తే దండిస్తారు. మనం ఏదైనా మంచి చేస్తే వెన్నుతట్టి అప్రిషియేట్ చేస్తారు. గురువుని మించిన హీరో ఉన్నాడా? ఇంతమంది హీరో, హీరోయిన్స్‌ని మన సరౌండింగ్స్‌లో పెట్టుకొని, మనం ఎక్కడికో క్రేజ్ అని జెప్పి, ఎక్కడికో డబ్బులిచ్చి మరి మనం ఆ క్రేజ్‌ని మనం ఫీల్ అవ్వాలా అండి? అవసరం లేదు కదా! సో, అలాగే ఎవరో కాదు, నువ్వే నీ రియల్ లైఫ్‌లో నువ్వు హీరో అవ్వచ్చు. నువ్వే హీరోయిన్ అవ్వచ్చు. మంచి బాటలో నడిచి, బాగా చదువుకుని, పేరెంట్స్‌ని వాళ్ళని బాగా చూసుకుంటే, మీరే హీరో, హీరోయిన్స్ అవ్వచ్చు. కాబట్టి ఈ టాపిక్ నచ్చినట్టయితే గనుక ఖచ్చితంగా ఒక లైక్ వేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా చెప్పండి. ఇది అవునా? కాదా? అని చెప్పి స్పందించండి. ఇలాంటి వాటికన్నా కామెంట్స్ పెట్టండి. అలాగే ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళతో ఈ వీడియోనైతే షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ అండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను.